మోడీ మై బెస్ట్ ఫ్రెండ్, ఇండియా గ్రేట్ కంట్రీ. అమెరికా అధ్యక్షుడు చాలా సందర్భాల్లో చెప్పిన మాటలేవి. నిజమే, ఒకప్పుడు ట్రంప్ వైఖరి భారత్కు అనుకూలంగానే ఉండేది. కానీ రెండోసారి అమెరికా అధినేత అయిన తర్వాత ట్రంప్లో చాలా మార్పు వచ్చింది. ఇండియా వ్యతిరేక కుట్రల్లో భాగమవ్వడమే కాక భారత శత్రువులతో చేతులు కలుపుతూ రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు కూడా అదే చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ను అమెరికా ప్రతిష్టాత్మక సైనిక వార్షికోత్సవానికి ఆహ్వానించారు. ఇక్కడే ట్రంప్ భారత వ్యతిరేక కుట్రలపై హాట్ డిబేట్ మొదలైంది. ఇంతకు మునీర్ను మిలిటరీ డేకు ఆహ్వానించడం వెనుక ట్రంప్ ప్లాన్ ఏంటి? భారత్ను మిత్రదేశం అంటూనే గోతులు తీస్తున్నారా, లేక ఆఫ్ఘన్తో అతిపెద్ద ఆట ఆడేందుకు వ్యూహం మార్చారా? లెట్స్ వాచ్. అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ భారత్పై పగబట్టారా? మిలిటరీ డేకు మునీర్ను ఆహ్వానించడానికి రీజన్ ఏంటి? పాకిస్తాన్తో దోస్తీ వెనుక ఆఫ్ఘనిస్తాన్లో గేమ్ ప్లాన్ ఉందా? ఫస్ట్ టర్మ్లో మోడీ ట్రంప్ దోస్తీ స్నేహం అంటే ఇదేరా అనే రేంజ్లో ఉండేది. మోడీ మై బెస్ట్ ఫ్రెండ్, భారత్ గ్రేట్ కంట్రీ వంటి మాటలు చాలా సందర్భాల్లో వినిపించాయి. బహుశా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయులు ట్రంప్ గెలుపును కోరుకోవడానికి రీజన్ కూడా ఇదే. కానీ అక్కడ ఉన్నది ట్రంప్ ఎప్పుడు ఎలా అయినా మారిపోగల పక్క బిజినెస్ మ్యాన్, తన సొంత లాభం కోసం ఎవరినైనా ఇరికించగల పొలిటీషియన్. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చేస్తున్నాడు. భారత్ను పనిగట్టుకుని కెలకడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపేశానని మోడీ ఇరకాటంలో పడేశాడు. ఆ తర్వాత రెండు దేశాలను ఒకే ఘాటిన కడుతూ ఉగ్రదేశాన్ని భారత్తో సమానంగా ప్రచారం చేశాడు. ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కనింగ్ మునీర్ను తమ దేశ మిలిటరీ డేకు చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించి పనిగట్టుకుని భారత్ను కెలికే ప్రయత్నం చేస్తున్నాడు. A phenomenal partnership with Pakistan. They have gone after ISIS Khorasan, killing dozens of them. Through a relationship we have with them, providing intelligence, they have captured at least 5 ISIS Khorasan high-value individuals. They extradited back Jafar, who was one of the key individuals behind the Abbey Gate bombing. And the first person they called, Chief of the Army Staff Munir, was me, and said, I've caught him, I'm willing to extradite him back to the United States. Please tell the Secretary of Defense and the President. పాకిస్తాన్పై ప్రశంసలు కురిపిస్తున్న ఈయన పేరు మైఖేల్ కురిల్లా. అమెరికా సెంట్రల్ కమాండ్ జనరల్. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో పాకిస్తాన్ ఒక అసాధారణ భాగస్వామి అంటూ ప్రశంసించాడు. ఐసిస్ ఖొరాసన్కు వ్యతిరేకంగా సాగుతున్న ఆపరేషన్లో పాక్ పాత్రను ఆయన కొనియాడాడు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ పాత్ర గురించి వివరించారు. అందుకే అమెరికా భారత్తో పాటు పాకిస్తాన్తో సత్సంబంధాలు కలిగి ఉండాలని నొక్కి చెప్పాడు. భారత్తో అమెరికా సంబంధం ఉన్నంత మాత్రాన పాకిస్తాన్తో సంబంధం ఉండకూడదని తాను అనుకోవడం లేదని ప్యానెల్ సభ్యుల ముందు వెల్లడించాడు. తమకు భారత్, పాకిస్తాన్ రెండు దేశాలతోనూ సంబంధాలు అవసరమని చెప్పుకొచ్చాడు. ఇక్కడితో అయిపోలేదు. తమ దేశ సైన్యం 250వ వార్షికోత్సవానికి హాజరు కావాలని పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆసిఫ్ మునీర్కు అమెరికా ఆహ్వానం పంపింది. ఇక్కడే అగ్రరాజ్యం వ్యవహారంపై అనుమానాలు మొదలయ్యాయి. అసలు ఏ లక్ష్యంతో ఇండియాను కాదని ట్రంప్ సర్కారు పాకిస్తాన్కు దగ్గరవుతోందన్న ప్రశ్నలు మొదలయ్యాయి. మొన్నటి వరకు మోడీ మై బెస్ట్ ఫ్రెండ్, భారత్ గ్రేట్ కంట్రీ అన్న ట్రంప్ ఇప్పుడు పాకిస్తాన్ సైడ్ తీసుకోవడానికి 2 కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో మొదటిది భారత్ను ఒత్తిడికి గురిచేయడం. టారిఫ్ల విషయంలో ట్రంప్ ముందు నుంచి భారత్ను టార్గెట్ చేస్తున్నాడు. ఈ విషయంలో మోడీ సర్కార్ కూడా ధీటుగానే స్పందిస్తోంది. పైగా యుద్ధం తానే ఆపాను అన్న ప్రకటనను భారత్ తిప్పికొడుతోంది. ఇది ట్రంప్ యుగోను హట్ చేసి ఉండొచ్చు. సో పాక్ దగ్గరవడం ద్వారా భారత్పై అన్ని వైపులా ఒత్తిడి పెంచాలనేది ట్రంప్ వ్యూహం కావచ్చు. ఇక రెండోది ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ఆడబోయే ఆటకు పాకిస్తాన్ పావుగా వాడుకోవడం. ట్రంప్ మెయిన్ అజెండా ఇదే అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ రెండోసారి పవర్లోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పైన కన్నేశాడు. We give billions of dollars to Afghanistan. Nobody knows that. Nobody knew that. Do you know we give billions of dollars to Afghanistan? And yet we left behind all of that equipment, which wouldn't have happened. You know, we were getting out under me. I'm the one that got it down to 5,000 people. We were going to get out, but we were going to keep Bagram, not because of Afghanistan, but because of China, because it's exactly 1 hour away from where China makes its nuclear missiles. So we're going to keep Bagram. We were going to keep a small force on Bagram. We're going to have Bagram Air Base, one of the biggest air bases in the world, one of the biggest runways, one of the most powerful runways in the sense that it was very heavy concrete and steel. You could carry about anything. You could land anything on those runways.
బైడెన్ వదులుకున్నాడు, తిరిగి పొందాలని నేను అనుకుంటున్నాను అనేది మార్చి నెలలోనే ట్రంప్ చెప్పిన మాట. అమెరికా ఇప్పుడు లైట్ తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్ గురించి ట్రంప్ ఇంతగా ఫీల్ అవడానికి రీజన్ అక్కడున్న అతి పెద్ద ఎయిర్ బేస్. దాని పేరే బాగ్రామ్ ఎయిర్ ఫీల్డ్. 2 దశాబ్దాల యుద్ధానికి బాగ్రామ్ ఎయిర్ బేస్ కేంద్ర బిందువుగా ఉంది. తాలిబాన్, అల్-ఖైదాపై పోరుకు ప్రణాళికల దగ్గర నుంచి దాడుల వరకు ఇక్కడి నుంచే కొనసాగాయి. దాదాపు 10,000 మంది సైనికులకు కావలసిన సౌకర్యాలు ఇక్కడున్నాయి. భారీ కార్గో విమానాలతో పాటు యుద్ధ విమానాల కార్యకలాపాలకు కావలసిన సకల వసతులు ఇక్కడుండేవి. అల్-ఖైదాతో పోరులో పట్టుబడ్డ యుద్ధ ఖైదీలను బంధించిన పెద్ద జైలు కూడా ఉంది. 80వ దశకంలో ఆఫ్ఘనిస్తాన్ వశం చేసుకున్న రష్యా దీన్ని నిర్మించింది. దేశ రాజధాని కాబూల్కి ఇది 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాంటి పవర్ఫుల్ ఎయిర్ బేస్ ఇప్పుడు చైనా పెత్తనంలో ఉంది. ఈ ఎయిర్ బేస్ నుంచి గంట దూరంలోనే చైనా న్యూక్లియర్ క్షిపణులు తయారు చేసే ప్రదేశం ఉందని, అందుకే ఈ బేస్ను తిరిగి అమెరికా అధీనంలోకి తేవాలనుకుంటున్నట్టు ట్రంప్ చెప్పారు. అలా జరగాలంటే మరోసారి అమెరికా సేనలు ఆఫ్ఘన్లో అడుగుపెట్టాలి. దానికి పాకిస్తాన్ సహాయం ఉండాలి. అందుకే భారత్ను కాదని ట్రంప్ పాకిస్తాన్కు దగ్గరవుతున్నట్టు కనిపిస్తోంది. నిజానికి బాగ్రామ్ ఎయిర్ బేస్ చైనా అధీనంలోకి వెళ్లడంపై ఆందోళనలు చాలా కాలంగా ఉన్నాయి. 2021 సెప్టెంబర్లో ఐక్యరాజ్యసమితిలో అమెరికా అప్పటి రాయబారిగా ఉన్న నిక్కీ హైలీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. చైనా భవిష్యత్తులో బాగ్రామ్ ఎయిర్ బేస్లో తిష్టవేసే అవకాశం ఉందని, చైనాను ఓ కంట కనిపెట్టాలని అభిప్రాయపడ్డారు. అంతేకాదు పాక్ సాయంతో బలపడి ఆ తర్వాత భారత్కు వ్యతిరేకంగా పనిచేయొచ్చని అభిప్రాయపడ్డారు. ఆమె అనుమానించినట్టే తాలిబాన్లకు చైనా మద్దతుగా నిలిచింది. చివరికి బాగ్రామ్ ఎయిర్ బేస్ పైన పట్టు బిగించినట్టు వార్తలొచ్చాయి. ఆ వార్తలకు బలం చేకూరుస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను తమ దేశ మిలిటరీ డేకు ఆహ్వానించి మరింత దగ్గరవుతూ తమ లక్ష్యాలు చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు. మునీర్ను అమెరికాకు వెల్కమ్ చేయడం ద్వారా చైనా పాక్ మధ్య పెరుగుతున్న ఆర్థిక, సైనిక సంబంధాలను బ్రేక్ చేసే ప్రయత్నం కూడా చేయొచ్చని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సేనలు అడుగుపెడతాయి. దీనికి పాకిస్తాన్ మద్దతుగా నిలుస్తుంది. తద్వారా బాగ్రామ్ ఎయిర్ బేస్ను అమెరికా తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. వివరంగా చెప్పాలంటే ఇదే ట్రంప్ ప్లాన్. ఈ ప్లాన్లో భాగంగానే అటు తాలిబాన్లకు దగ్గరయ్యేలా తాలిబాన్ల ఆంక్షల కమిటీ పగ్గాలు కూడా పాకిస్తాన్కు కట్టబెట్టారన్న చర్చ కూడా జరుగుతోంది. నిజానికి ISIS-K పై పోరాటంలో పాకిస్తాన్ సహాయాన్ని మరచిపోలేమని గొప్పగా చెబుతున్న అమెరికాకు అదే ISIS-K ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో పాతుకుపోవడానికి రీజన్ కూడా పాక్ సర్కారీ అన్న నిజం తెలియందేమీ కాదు. అయినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్లో ఆట కోసమే పాకిస్తాన్తో స్నేహానికి చేతులు చాస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ట్రంప్ ఎప్పట్లానే తన అవసరం తీరిన తర్వాత పాకిస్తాన్ పక్కన పెట్టేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి భారత్ సంగతి ఏంటి అంటారా? ట్రంప్ గేమ్ ఆఫ్ఘనిస్తాన్కే పరిమితమైతే ఎటువంటి నష్టం ఉండదు. కాదని పాకిస్తాన్ రక్షణకు మద్దతు కొనసాగిస్తే మనకు చిక్కులు తప్పకపోవచ్చు. అయితే అలాంటి సిచ్యువేషనే వస్తే మనకు అండగా నిలిచేందుకు ఆప్తమిత్రుడు రష్యా ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక్కటి మాత్రం నిజం, అమెరికా సేనలు కనుక ఆఫ్ఘన్లో అడుగుపెడితే పరిణామాలు చాలా తీవ్రంగా మారుతాయి.